వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ విమర్శలు మరియు వైఎస్ షర్మిల గుంటూరు జిల్లాలో ఒక సభ పెట్టి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకి సమాధానం చెప్పడానికి గుంటూరు నియోజకవర్గ ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నూరు ఫాతిమా గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇది గుంటూరు కాదు గుంటలూరు అంటూ వైఎస్ షర్మిల గారు వ్యాఖ్యలు చేశారు. మరి మీరు ఎలా చూస్తారు మేడం గారు? గతంలో షర్మిల గారు కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా దీనిలో ఉన్న అప్పుడు షబ్బీర్ గారు కానీ లేకపోతే ఏమో మస్తాన్ వల్లి గారు కానీ వాళ్ళందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. గతంలో ఇంకా ఎంత ఘోరంగా రోడ్లు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతంగా మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా మీరు రోడ్లు ప్రకారంగా చూసుకుంటే మెయిన్ రోడ్లు ఆర్ఎంబి రోడ్లు మాత్రమే. అవి కూడా ఒక 15-20 రోజుల్లో మీరు చూడొచ్చు. మీరు అన్న గుంటలూరుని ఎంత చక్కగా తీర్చిదిద్దుతాం అనేది ముస్తఫా గారి వల్లే సాధ్యమైంది. ఇప్పుడు దాకా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత మంచి గ్రీనరీ కానీ లేకపోతే ఇంత మంచి చక్కగా ఏమో ఆహ్లాదకరంగా ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు అని అంటే మీరు పార్క్స్ కానీ లేకపోతే రోడ్స్, విశాలమైన రోడ్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా చూసినా కూడా అంత చక్కగా గుంటూరు ఉంది. కాబట్టి మీరే వచ్చిన మెయిన్ రోడ్ల మీద ఏదో ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళ వల్ల కొన్ని అవ్వలేదు. గతంలో అవినీతి చేసిన చంద్రబాబు నాయుడు గారు బిల్స్ ఇవ్వలేదు కాబట్టి ఆర్ఎంబి డిపార్ట్మెంట్లో ఫండ్స్ లేవు కాబట్టి జరగలేదు. ఇప్పుడు చిన్న చిన్నగా అన్నీ జరుగుతూనే వస్తున్నాయి. అదేవిధంగా గుంటూరులో కూడా మీరు చెప్తున్న సో కాల్డ్ పొన్నూరు రోడ్ కానీ ఏటుకూరు రోడ్ కానీ నందివెలుగు రోడ్డు కానీ, పొన్నూరు రోడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా నందివెలుగు రోడ్డు ఏటుకూరు రోడ్డు కూడా అవి కూడా మీరు ఇంకొక 15 days అయితే చూస్తే అది కూడా కంప్లీట్ అవుతుంది. షర్మిల గారు వచ్చిన పాదయాత్ర టైంలో అక్కడ గుంటలు ఉన్నాయి కాదనట్లేదు, దాన్ని కూడా ఒక లేయర్ కంప్లీట్ అవుతుంది. షర్మిల గారు గుంటూరు ఈస్ట్ నుంచి వెళ్ళారు, అది కరెక్ట్, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ మీరు గతంలో చూసుకొని ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా చేయలేని పనులు ఇప్పుడు ముస్తఫా గారు ప్రతి ఒక్కటి చేస్తూనే వచ్చారు. గతంలో ఎన్ని పనులు మీరు చేశారో మీకు తెలుసు, ఎన్ని పనులు మేము చేసామని మాకు కూడా బాగా దాని గురించి స్పష్టత ఉంది. డెవలప్మెంట్ ఎందుకు జరగలేదండి? ఎల్ఆర్ కాలనీలో రోడ్ వేయలేదా, లేకపోతే ఏమో ఓల్డ్ గుంటూరులో రోడ్ వేయలేదా, లేకపోతే ఈ రోడ్లే డెవలప్మెంట్ అంటే రోడ్లే కాదు, ఇది అంతా ఏంటంటే స్లమ్ ఏరియా. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇదంతా గణేష్ నగర్, గడ్డిపాడు, వాసవి నగర్, లేకపోతే ఏమో మద్దిరాల కాలనీ, లేకపోతే ఏమో ప్రగతి నగర్, ఇవన్నీ ఏంటంటే స్లమ్ ఏరియాస్. అవన్నీ డెవలప్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి వాటర్ సప్లై ఇస్తూ గతంలో లేదు, గతంలో వాళ్ళు చేయలేకపోయారు. కానీ ఇప్పుడు మేము అన్నీ చేసి చూస్తున్నాం. వాళ్ళకి ఏమేమి వసతులు కావాలో అన్నీ అందుబాటులో ఇస్తున్నాము. అన్ని యానాది కాలనీలో రోడ్లు వేయలేదా, డ్రైన్లు వేయలేదా, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా ఈ మేజర్ ఉన్న ఆర్ఎంబీవి గతంలో వాళ్ళ దగ్గర వాళ్ళు ఏంటంటే ఆర్ఎంబీలో ఫండ్స్ లేకుండా చేశారు. ఇప్పుడు ఫండ్స్ రాగానే ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజల కోసమే కష్టపడుతున్నాం. ఈరోజు పొన్నూరు రోడ్డు పడింది. గతంలో అయితే మేము వరి నాట్లు వాటాం, పీకల వాగు మేము చేసాము సగం, మళ్ళీ ఇప్పుడు పీకల వాగు చేస్తున్నారు. ఏది చేయలేదు. మీరు ఒక్కసారి వెళ్ళి గతంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందు ఒక్కసారి రీకాల్ చేసుకోండి. రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైన్లు ఎలా ఉన్నాయి, వాటర్ సప్లై ఎలా ఉందని. ఇప్పుడు చూసుకోండి, వాటర్ సప్లై ఎలా ఉంది, డ్రైన్లు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, మేజర్ కనెక్టివిటీ రోడ్స్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ ఎలా ఉన్నారో ఒక్కసారి పబ్లిక్ దగ్గర వెళ్ళి కనుక్కోండి. మీరు ఆషామాషిగా ఏదో పోస్టులు పెట్టేశాము అయిపోయింది, పోస్టులు పెడుతుంటే మళ్ళీ డిలీట్ చేస్తున్నారు, దానికి కౌంటర్ ఇస్తుంటే డిలీట్ చేస్తున్నారు. అక్కడే అర్థమవుతుంది మీరు ఎంత భయపడుతున్నారు అనేది. ఖచ్చితంగా రానున్న రోజులు మాత్రం ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలకి తెలుసు ఎవరి దగ్గరికి వెళ్తే పనులు జరుగుతాయి, ఎవరు పనులు చేయగలిగే సత్తా ఉందని ప్రజలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారు. అలాగే గుంటూరు తూర్పులో మాత్రం ప్రజలందరూ ముస్తఫా గారు అలాగే నా వెంట ఉంటారు. ఎందుకనంటే మేము వెళ్తున్నాము, మేము చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. ఏదో ఆడంబరాలకి వెళ్ళి బాంబులు పేల్చడం లేకపోతే ఏమో అక్కడ నాకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్పడం